అమ్మా సతీ, ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృ హృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యురాలని. స్వయంవరం అంటే పనికి వెళదాం. పద తల్లి. కళ్యాణమస్తు. లేమ్మా. అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్న కూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తామనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఈడేర్చు తల్లి. సుభాషిని, సభను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. సిద్ధం ప్రభు. అమ్మా సతీదేవి, వీరు దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రధనామధేయుడు. నారాయణ. రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, విముక్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారదా, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు, జగత్కారకుడు, సర్వాంతర్యామి అయిన శివుడు. సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములు అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూలమాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వం. నోర్మి, చేసిన దానికి సిగ్గు చెందక నిండు సభలో నన్ను ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాల్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. ఏమిటి ఆవేశం? కళ్ళకు మాత్రమే కత్తి కరచేయడం భార్యమా? కనికరించండి స్వామి. వైరిని, ఇదా నా కుమార్తె? ఎంత వారించిన నువ్వు వినక నా విరోధిని వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? ఇది నా కుమార్తె కాదు, నేను దీనికి తండ్రిని కాదు. నన్ను వారించు. శాంతించు అగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ, ఆత్మజన మందారా, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి. సతీ, స్వామి సాక్షాయంగా నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు. పద. ఒరే మాయావి, దొంగచాటుగా వచ్చి కన్యాభరణము గావించుతయా నీ ధీర లక్షణం? కానిము, ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు. నారాయణ.